కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ స్మైల్ కి నేను ఫిదా Jahangir, you are a fabulous dancer. ముందు మీరిద్దరు మీ మోకాళ్ళ మీద కూర్చుని కుడికాలు బొటన వేలిని ఎడం చెవు దగ్గర పెట్టాలి. సరే ఓ పని చేద్దాం. నీకు వచ్చిన ఆసనం ఏమిటి? ఇది ఒక ఆసనం అండి. ఆసనం పేరేంటి చెప్పండి. ఇది కాలేపాసనం. రెండు లేపితే రెండు కాలేపాసనం. ఏ చేయి రెండు కాలేపాసనం చేయి. ఈ కాలు ఈ చేత పట్టుకో కదా, ఈ కాలు ఈ చేత పట్టుకో. ఇలా గాల్లో ఉండాల. కాదు టాస్క్ చేస్తానండి, మీరు ఎందుకు వచ్చేస్తున్నారు ఇప్పుడు? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు అలా చెప్తారు. పిలిచినప్పుడు యాంకర్ పిలిస్తే అలవా? ఇప్పుడే వెళ్ళి కూర్చోవట్లేదు, మీరు చూడండి. అది మ్యాట్, మీ మ్యాట్ మీరు తీసుకోండి. అది చెల్లెమ్మకు పెళ్ళంట. మ్యాట్ తీసుకున్నప్పుడు పాటలు ఎందుకండి? మ్యాట్కి పాటలు అవసరం. సరే రావు, పాటలు రావు. చెల్లెమ్మకు పెళ్ళంట. ఏ పాటలు వద్దా, మ్యాట్లు తీసుకొని రా రా రైట్. చెల్లెమ్మకు పెళ్ళంట. What a performer you are, Tarun. మామూలుగా డాన్స్ మాస్టర్లు అన్నీ చేస్తారు, దిమ్మాకున్న కొరియోగ్రాఫర్ మాత్రమే ఇలాంటి కొత్తవి చేయగలరు. Flawless performance. Superb, superb, superb! నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని అనేస్తూ ఉన్నా. ఇదే మన ప్రేమ సక్సెస్ అవ్వాలని చేతి మీద కర్పూరం వెలిగించుకున్నా. మరి నేనేం చెయ్యాలబ్బా? నేను చేతి మీద వెలిగించుకున్నాను కదా, నువ్వు మూతి మీద వెలిగించుకో. దేవుడా! ఉప్పినా నేను ఎవరో తెలుసా? ఆశీర్వాద్. ఆశీర్వాదం అంటే సార్ ఇంకెప్పుడు చేయండి సార్ ఆశీర్వాదమా? నేను అలిగాను, బొంగమూతి పెట్టాను. మీరు పెడితే బొంగమూతి అంటారు, గంగాళం మూతి అంటారు. రాజా చెయ్యి వేస్తే
అందరికి ఒక్కనాలు ఒక్కనాలు వందనాలు కదా. మనది పిసిని కొట్టు రాజ్యం, 100 నాలు పెడతామా? మీరే మా సమస్య పరిష్కరించాలి ప్రభు. ఏంటి మన రాజ్యంలోకి ఒకేసారి 4 గేదెలు వచ్చాయి? ముందు భాగం నేను తీసుకుంటే దానికి గడ్డి నేను పెట్టాలి, పాలు వాడు పితుక్కుంటాడు, కుర్తి నేను పెట్టాలి, పిడకలు వాడు కొట్టుకుంటాడు ప్రభు. ఎలాగైనా మీరే ఈ సమస్యను పరిష్కరించాలి ప్రభు. చాలా క్లిష్టమైన సమస్య. మీ ఇద్దరి సమస్యను పరిష్కరించడానికి నేను ఇస్తున్న తీర్పు ఏమిటంటే ఆ 2 గేదెలను తీసుకొని మన కుట్టంలో కట్టివేయము. అడవుల్లో పడి నీకు హ్యాపీ బర్త్డే చెప్పడం మర్చిపోయిన రా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టదు. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ముఖానికి రుమాలు లేదా టిష్యూని అడ్డు పెట్టుకోండి. కళ్ళు ముక్కు అయ్యో ఎవరితో అనుకోండి, దీని కంప్యూటర్ వాయిస్ అంటారే. కంప్యూటర్ ఆపరేటర్ లైన్ లో పెట్టావా? జాబిల్లి నిజంగా ఇది కంప్యూటర్ వాయిస్. ఫోన్ చేయి. నీకు కావలసింది నా దగ్గర ఉంది. నీకు కావాల్సింది దాని దగ్గర ఉందా? నాన్న ఏమైందా? ఏమైందిరా? నాన్నకి సీరియస్ గా ఉందంటారా? 2 జోకులు నవ్విస్తా. కళ్ళల్లో కడివిడు సిగ్గు, బుక్కుల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు. ఒరే ఒక చిన్న స్టెప్ రా, అంత పాట పెట్టారు కదా వాళ్ళు. అమ్మో నాకు సిగ్గు బాబాయ్, ఒక స్టెప్ రా. ఇంతకు నీ పేరేంటి? అదేం పేరు రా? ఎట్లా పిలవాలరా? ఎట్లా పిలుస్తారా? హాయ్ ఫ్రెండ్స్. ఊరికే వచ్చాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. దేనికి వచ్చాడో దేనికి పోయాడు. ఇదేదో లాక్డౌన్ లో కేరళలో ఆటో ఆపేసి 6 నెలల తర్వాత స్టార్ట్ చేస్తే ఎందుకు లేట్ అయింది? దారిలో వస్తుంటే దురదగుంటాకు తగిలింది. 4 గోకితే గానీ దురదగ్గల. ఆ దురదగుంటాకు ఏదో నా దగ్గర నేను సూర్యుని లాంటి పగలందరికీ వెలుగునిస్తా. నేను స్ట్రీట్ లైట్లు ఆడదాన్ని, నైట్ మాత్రమే వెలిగిస్తా. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే. సాయి ఇంప్రూవ్ అయ్యాడు. ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది సాయి? తాగబోతు రమేష్ గారు వచ్చినప్పటి నుంచి ఆపిల్ కొరకాలనిపించి. నేను వచ్చేటప్పుడు రోజా గారికి ఒక జోక్ చెప్పా, అరగంట నవ్వారు. నువ్వు ఆర్టిస్ట్ అని చెప్పావా? ఎవరో నా లవరు. వాడు భార్యను మొత్తం మీ లవర్ అంటే సిగ్గు లేదు. సారీ అన్న. చెప్పారు. ఇన్నాళ్ళ కొత్త చానవాన, ఎన్నాళ్ళందాకుంటావే పైన. మీ పేరేంటో? మీకు అర్థం కాలేదు ఇంకా? త్రిష. ఆయన పారాషూట్ అంటుంది, ఇది త్రిషానా? తమరి పేరేంటో? ప్రభాస్. అబ్బాస్ చేతిలో యాసిడ్ బాటిల్ అంటున్నాడు వీడు. ప్రభాస్. ట్రైన్ ఆగిపోయింది ఏంటండి? రైలు పట్టాలి కట్టగా ఒకటి అడ్రస్ చేయడండి. అయ్యో మరి గుద్దించలేకపోయారా? గుద్దే లేపాడు, పొలాల్లోకి పారిపోయాడు. డ్రైవర్ వెళ్ళాడు, తీసుకొచ్చి 10 నిమిషాల్లో గుద్దేసి వెళ్ళిపోవడమే. ఈ వీధి చివర ఉన్న ఇల్లుందా? ఇల్లు కొనడానికి వచ్చా. నిన్న కొత్త జంట ఎవరు దిగారు, కొనేసుకున్నారు. ఏమే వర్ష, ఆఫీస్ కి టైం అవుతుంది. వస్తున్నా. సారీ టైం అవుతుందని చెప్పారు కదా. సారీ అండి. ఓ ఆఫీస్ కి పోయిరా పో. ఇదిగో మనంగానే వెళ్తాం కాదు, సాయంత్రం వచ్చేటప్పుడు గుర్తుంది కదా మల్లెపూలు హల్వా. మల్లెపూలిటి మల్లెపూలు అంటే 3 ఉండాలి కదా, ఇదేంటి సగమే ఉండి. అయ్యో మర్చిపోయి నీ ముక్కు. ఎందుకు నాన్న? ఏంటి వాడు చేస్తే డైలాగ్ మర్చిపోతాడు. నీకు
ఎన్ని గంటలకి ఆఫీసు? 9 o'clock. 9:30కి అయితే 9 o'clock అని అబద్ధం చెప్తా. ఎవరి కోసం చెప్తున్నావు నువ్వు అబద్ధం? నిన్ను అనుమాన పడుతున్నాడు వర్ష. ఊరుకోండి పక్కింటోడితో. అదే ఒకడే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు. నువ్వు ఎంత పన్నాడో నాకు తెలుసు కానీ. నమస్కారం అండి. నమస్కారం. మీ రిపోర్ట్ బానే ఉందండి. పక్కింట్లో వెంకటరావు గారికి కొంచెం ఇచ్చాను. సరే ఇచ్చేస్తాను వెళ్ళు. హార్ట్ లో హోల్. ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదు. హార్ట్ లో హోల్ ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. నాకు ఈ విషయం దాచారు. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. మా అన్నయ్య హార్ట్ లో హోల్ పడిందా? మా అమ్మగారికి హార్ట్ లో హోల్ ఉంది. మొత్తం పాటలని ఎందుకంత గట్టిగా అరుస్తావు? హార్ట్ గా జాగ్రత్త ఉండాలి కదా అన్నయ్య. ఎందుకంటే గట్టిగా అరుస్తావు? జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ అనుకున్నావు ఏమనుకున్నావు? అన్నయ్య ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? అది హార్ట్ అనుకున్నావు ఏమనుకున్నావు? అమ్మాయి గారు ఎందుకంటే వాళ్ళు గట్టిగా అరుస్తారు? అది గుండె అనుకున్నారా గుండె అనుకుంటున్నారా? నాకు నిద్ర వస్తుందిరా. నా పడుకుందా. మా నాన్న మీద కాలు వేసుకుని ఎన్ని రోజులు అయిందో. అమ్మాయి మీరు మనుషుల జుమాంజీల నెత్తి మీద పిలకలేంటరా? ఇలారా, ఇది అవుటర్ రింగ్ రోడ్డు. దీనికి సెల్ ఫోన్ టవరారా ఇది? ఏం పేరు రాని పేరు? జఫా. ఆయన పేరు జఫన్నరా. జఫా తెలుసు, జఫన్నారేంట్రా? ఇప్పుడు జదమ ఉంటాడు, జదమన్నారు ఉంటాడు. ఇల్లాలని అడిగావా? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నా? చెప్పా నేను. మీరిద్దరు ఏం చేస్తుంటారా? ఒరిజినల్ ప్రొఫెషన్ ఏంటి? ఆయన డాన్స్ మాస్టర్. ఇది డాన్స్ చేసి చూపించండి ఇద్దరు. నువ్వు యాక్టింగ్ చేసి చూపి. మీరు నిజంగా డాన్స్ మాస్టర్ నమ్మితే ఈ కేసు నుంచి మిమ్మల్ని వదిలేస్తా. మనం ట్విన్స్ రా. మనం ఇలా చేస్తుంటే ఒక పెద్ద ప్రయోగం చేసినట్టుంది కదా. నేను టీం లీడర్ చేసిన దానికంటే పెద్ద ప్రయోగం ఇది. హరితా వావ్, ఇన్నాళ్ళు చీరలోనే 1+1 ఆఫర్ చూసా. ఇలా ఇద్దరు 1+1 ఆఫర్ అనుకోలేదబ్బా. నువ్వు కట్టను బయట, నేను కట్టను లోపల ఉంటాను. ముద్దు పెట్టుకునేటప్పుడు నిన్ను రౌండ్ తిప్పుతా. నీకు తిప్పటం రావట్లేదు, నేను తిప్పుతాగా. అవునా? క్యాష్ ఆడడానికి 8 మంది సెలబ్రిటీస్ రెడీగా ఉన్నారు. సీరియల్ అనేసరికల్లా వాటిలో చాలా చిక్కుముడులు ఉంటాయి. ఆ చిక్కుముడి నిప్పండి. మన క్యాష్ షోకి అందరూ సీరియల్స్ లో యాక్ట్ చేసే వాళ్ళు వచ్చి చిక్కుముడులు విప్పేసిన తర్వాత ఓపెన్ చేయండి. జనరలీ నువ్వు రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత మెనూ కార్డ్ లో ఫస్ట్ ఏం వెతుకుతావు? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, తంగడి కబాబ్, చికెన్ సూప్ అన్ని ఒక్కదాన్నే తింటావా? భావన నువ్వేం ఆర్డర్ చేస్తావు? ఆర్డర్ కంటే ముందు ప్రైజెస్ ఎంత ఉన్నాయని చూస్తా. అన్ని చూసేసి మొత్తం ఒక లైమ్ సోడా. ఈ మధ్య కొంతమంది వాట్సాప్ లో మనం ఏమైనా అంటే బ్రహ్మానందం గారు ఇలా చూస్తూ ఉంటారు మనల్ని. ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు ఒక్కొక్కళ్ళు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నమాట. లహరి, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. వందన, నా డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావు? దివ్య, ఏంటి ఆన్సర్ తప్పు చెప్పావు? మహతి, మా ఇంటికి భోజనానికి ఎప్పుడు వస్తారు? అంకిత, లవ్ బ్రేకప్ అయింది. తేజస్విని, నీకెవరో ప్రపోజ్ చేశారు. అలా చెప్పకండి, నాకు సిగ్గేస్తుంది.
ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. అయితే ఉండు అక్కడే. ఆల్ ఇన్ వన్ ట్రైనింగ్ సెంటర్ కి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ వెనకున్నవాడికి ట్రైనింగ్ ఇవ్వండి కరెక్ట్ గా. ఇదిగో నువ్వు ముందు ఆ మైక్ ముందు వెనక పెట్టకు. ఏంటండి చూస్తున్నారు? అప్పటి నుంచి ట్రైన్ అంటే ట్రైన్ ఎక్కడుందా అని చూస్తున్నాను. మనలో మన మాట ఇలాంటి కుళ్ళు పంచులు వేయకుండా తీసుకునే ట్రైనింగ్ మా దగ్గర ఉంది. మేము ఈ మర్యాదలు చేసే ట్రైనింగ్ కూడా ఇస్తామండి. మీరు కాఫీ తీసుకుంటారా? నాకు పెగ్ కావాలి. బాబీ మందు గురించి మాట్లాడుతున్నారు. మీ బాటిల్ ఏమంటారు మేడం? కాఫ్ సిరప్ మేడం. సీరియల్స్ లో ఇరక తీసేస్తున్నారే మేడం. మన దగ్గరే ట్రైనింగ్. మైక్ ఎక్కడ పెడతారు చూడండి. మైక్ 8 మంది గర్ల్స్ కలిసి పాప ఒక్క బాబీ ఆడుకుంటారు. సారీ బాబీ నువ్వు ఉండు, ఏం కాదు. అలవాటే మేడం. అలవాటేనా? ఏంటండి మీ ఇద్దరిది లొట్ట పీస్ పంచాయతీ? మీకెందుకండి అంత నవ్వు వస్తుంది? లొట్ట పీస్. ఏంటి బాబీ ఒక్క బేరం కూడా కరెక్ట్ గా కుదరట్లేదు. ఎవరైనా ఒకళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి కోర్స్ కి ఇంత డబ్బులను తీసుకుందాం అనుకుంటే వచ్చిన వాళ్ళందరూ లొట్ట పంచాయతీలు వెళ్ళిపోతున్నారు. ఏంటంటావు? పాంప్లెట్లు పంచమంటారు మేడం. పాంప్లెట్లు పంచాల్సిందేరా. సార్ వాల్ పోస్టర్లు ఎత్తే బాగుంటుంది మేడం. మైదా పిండి లేదురా వాల్ పోస్టర్లు అంటించడానికి. ఏంటమ్మా పొద్దున్న రెడీ అవ్వమన్నా నన్ను పెళ్లికి వెళ్తున్నామా? అవునమ్మా నీ పెళ్లికే. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి. నీ ప్రాబ్లం నేను క్లియర్ చేస్తా. బేబీ ఏంటి వర్ష ఏంటి ఎలా పిలిచావు? నా ఫ్రెండ్ పెళ్లి. ఎంతమందికి నేనే కావాలి? నీకు నేనే కావాలి, నీ ఫ్రెండ్ కి నేనే కావాలి. ప్రతి ఒక్కళ్ళు ఇదేనండి తెలుసా? చెల్లి అన్నాక సిమ్ము కావాలి, అమ్మాయి అన్నాక ఇమ్ము కావాలని కోరుకుంటున్నారు. నువ్వు పెళ్లి ఆపడానికి వచ్చావా? ఆపటం కాదు. అరే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నా ఇమ్ము చూసుకుంటాడు. నువ్వు పద. పెళ్లి చూపులకి ఒక అందమైన అబ్బాయి వస్తున్నాడు. ఈవిడ పెళ్లి కూతురు కొంచెం హైటెక్ ఉంది కానీ నాకు ఓకే. కార్ కి సీబయ్య ఎందుకు కళ్ళద్దాలు దాంట్లో పెట్టి మర్చిపోయినట్టు, లేకపోతే ఏమో పెళ్లి కూతురు ఏంటంటే ఏదో పొగుడుతున్నాడుగా. తుపాకీలోడు చేసి ఎగురుపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా. మా అమ్మాయి ఇప్పుడిప్పుడే గిటార్ నేర్చుకుంటుంది. నాకు మా అమ్మాయిని చూసినంత హ్యాపీనెస్ అనిపించింది. భూకంపం వస్తే ఏంటి, భూగోళం పోతే ఏంటి, ఆకాశం విడిపోతుందా, ఏవైనా రెండవుతుందా, రావేళ రాజహంస రతనాల వాణి పూస చుంకల్లె చిందులై సందెల విందు చేయి మత్తు చల్లే మంచు వెన్నెల ముక్కాల ముక్కాబులా ఓలలా. సార్ నాకు డౌట్, మీరు కూడా చిన్నప్పుడు ఏం పాడేవాళ్ళ? శారదా వెంచుకున్న రాగం ఏంటి, తీస్తున్న తాళం ఏంటి? తగడి తగడితా 2-4 తగదిమి 6-8. అది డిస్టిష్ వస్తుంది రావాలి. లెట్స్ వెల్కమ్ పెళ్లి చూపులకు వచ్చే రెండో పెళ్లి కొడుకు. మీ పేరు? హేమా. చిలక కొరికి జాంపండ్లా ఉంది. ఆవిడ అమ్మాయి కాదు రే, మీ అత్తగారు. మంచి సింక్ లో ఉన్నట్టున్నా. నిన్ను ఎత్తుకుంటా, నువ్వు నా సంకలో ఉంటావు. ఒక్కతో పాటు తమలపాకు కూడా అడుగు.
జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఇద్దరి కెమిస్ట్రీ మాస్టర్ బాగా వర్కౌట్ చేశారు. చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసి చెరటన్నవుతాను. ఆ పండు అయితే అసలు చాలా హాట్ గా సూపర్ ఉన్నాడు. ఒక్కసారి మీ అమ్మాయిని మా పండుతో డాన్స్ చేయిస్తే బాగుంటదని నా ఫీలింగ్. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఎవరన్నా కెమిస్ట్రీ అంటారా? అసలైన కెమిస్ట్రీ చూపెడతా. లేట్ వద్దు. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు చిరు చిరు లోఫర్ నాకు లుచ్చా నాకు సిగ్గులేదురా నీకు.